హలో అండి, నేను మీ అర్పిత ఫ్రమ్ వింటేజ్ వారాహి. మనది కొండాపూర్ హైటెన్షన్ రోడ్లో ఉంది మన షాప్. ఇప్పుడు మనం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్లోకి వచ్చాము. అది ఎవరు అంటే వెంకన్న బాబు. వెంకన్న బాబు అని చాలా మంది వెంకన్న బాబు అని అంటారు, వెంకటేశ్వర స్వామి. ఇది ఈయన చాలా మందికి ఇంటి ఇలవేలకు, చాలా మందికి కులదైవం, చాలా మందికి ఇష్టదైవం. ఈయన ఫోటో కానీ ఈయన విగ్రహం కానీ లేని ఇల్లు లేదు అని అంటే మాత్రం నిజంగా అతిశయోక్తి కాదు. ఎందుకనంటే ఈయన కలియుగ దైవం. ఈ కలికాలంలో, ఈ కలియుగంలో ఈయన అందరిళ్లలోనూ ఉన్నాడు, వేరే వేరే రూపాలు. అంటే ఇంటి దైవంగా, కులదైవంగా, ఇష్టదైవంగా కదా. అయితే మనం ఇవాళ ఏంటి స్పెషల్ అని అంటే, మనకి వచ్చిన ఈ విగ్రహాలే చాలా చాలా స్పెషల్. ఈ వెంకటేశ్వర స్వామి సైజు, దానికి తగ్గట్టుగా అలివేలు మంగ అమ్మవారు. మనకి మామూలుగా లక్ష్మీదేవిని పక్కన పెట్టేస్తాము, ఇది చేస్తాం. ఎందుకంటే అలివేలు మంగాదేవిని ఈ మధ్య కాలం దాకా ఎవరు తయారు చేయలేదండి. ఇప్పుడు మనకి కొత్తగా అలివేలు మంగ అమ్మవారిని కూడా బ్రాస్ ఐటమ్స్లోకి తీసుకుని వచ్చారు. అది చాలా అందంగా తీసుకుని వచ్చారు. అందుకని చూసిన కొద్దీ చూడాలనిపించే రూపం అనమాట. నిన్ననే ఎవరో వచ్చినప్పుడు అడిగారు, అలివేలు మంగాదేవి ఆయనకి కుడివైపునే ఉంటుంది, ప్రతి దేవుడికిను ఎడం వైపుకి అమ్మవారు ఉంటారు కదా, కానీ వెంకటేశ్వర స్వామికి కుడివైపు అలివేలు మంగాదేవి, ఎడం వైపు లక్ష్మీదేవి. ఎడం వైపు లక్ష్మీదేవి పొజిషన్ ఆవిడకే, అది ఎవరు రీప్లేస్ చేయలేరు. ఈవిడ మాత్రం కుడివైపున ఉంటారనమాట. సో ఇది చిన్నదండి, ఇది విష్ణుమూర్తి లక్ష్మీదేవి. ఇది ఒట్టి విష్ణుమూర్తి తీసుకునే వాళ్ళకి మాత్రమే, అంటే వెంకటేశ్వర స్వామి తీసుకునే వాళ్ళకి మాత్రమే ఇది ఇంకో చిన్న సైజు, ఇది ఇంకో డిఫరెంట్ సైజు, ఇది ఇంకో డిఫరెంట్ సైజు విత్ డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట. ఈ వెనకాల ప్రభావళితో వచ్చిన ప్యాటర్న్స్. సో మనకి దగ్గర డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. ఇది స్పెషల్ పీస్ అండి. ఇది మాత్రం నిజంగా హైలైట్ అని చెప్పొచ్చు. వెంకన్న బాబుకి ఈ పైన వేసే ఈ హారం ఏదైతే ఉందో అది స్పెషల్ కదా. ఆ హారం ఇలా వేళ్లాడుతున్నట్టుగా, దాని పక్కన అలివేలు మంగమ్మ చాలా అందంగా, చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది ఈ విగ్రహం. ఇది చూస్తే మనకి కడుపు నిండిపోయేంత అందంగా ఉందండి. అన్ని లక్ష్మీదేవులు పెట్టానండి. ఇది మొత్తం చక్కగా లక్ష్మీదేవులు, వెరైటీ లక్ష్మీదేవులు. సైజెస్ లో వెరైటీ ఉంది, షేప్ లో వెరైటీ ఉంది, కలర్ లో వెరైటీ ఉంది, అన్ని రకాలుగాను చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉందండి. ఇది పద్మావతి దేవి, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి. ఈ లక్ష్మీదేవిని మీరు రకరకాలుగా మీరు మార్చుకోవచ్చు, వెరైటీ ఆఫ్ లక్ష్మీదేవితో మీరు మార్చుకోవచ్చు. ఈ వెంకటేశ్వర స్వామి పక్కన లక్ష్మీదేవిని పెట్టాను. సో ఇట్స్ ఓన్లీ ద కాంబినేషన్ అండి. మనకి ఏది మనసుకి నచ్చితే అది మనం పెట్టుకోవచ్చు. దాంట్లో మనకు ఆనందం, మనసుకి నచ్చింది మనం తీసుకుని వెళ్ళాం అనుకోండి, మనసులో ఆనందం కనిపించదు కదా. ఆ మనసులో ఆనందంగా మనం కనుక తీసుకుని వెళ్తే ఏది పెట్టుకున్నా మనకు అది చాలా పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తుంది. అట్లాగే మీరు మంచి చీర కట్టుకున్నారనుకోండి, మనసుకి నచ్చింది, మీరు చాలా కాన్ఫిడెన్స్గా కనిపిస్తుంది. కాన్ఫిడెంట్గా మీకే కాన్ఫిడెన్స్గా వచ్చి, ఒక మాటలో మీ కాన్ఫిడెన్స్, ఒక నడకలో మీ కాన్ఫిడెన్స్ మీకు కనిపిస్తుంది. సో ఇట్స్ ఆల్ ఆన్ అవర్ ఆరా, హౌ ఇట్ వర్క్స్ కదా. మన మీద ఏది ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది అనేదే ఇంపార్టెంట్. అలాగే విగ్రహం కూడా మనకి మనసుకి నచ్చింది. మీరు చాలా నమ్ముతారో లేదో, కొన్నిటికైతే కన్ను ముక్కు తీరు కూడా సరిగ్గా లేనిది ఇంటికి తెచ్చుకొని జనాలు చాలా ఆనందిస్తారు. ఎందుకో తెలుసా, దాంట్లో వాళ్ళకి ఆ అమ్మవారు కనిపించింది, ఒక శక్తి వైబ్రేషన్ కనిపించింది, ఇది నాకే అనేది వాళ్ళకి తెలుస్తుందండి. అందుకని కూడా తీసుకెళ్ళాను. నేను చాలా ఇళ్ళకి వెళ్ళాను, వెళ్తే అక్కడ నిజంగానే కన్ను ముక్కు తీరు బాగలేని విగ్రహం కూడా వాళ్ళు ఎంతో ఆనందంగా పెట్టుకున్నారు. అది అది ఎవరి ఫాల్ట్ కాదు, అది చేసిన వాడి ఫాల్ట్ కాదు, సెలెక్ట్ చేసుకున్న వాడి ఫాల్ట్ కాదు, అమ్మిన ఫాల్ట్ కాదు, ఏది కాదండి. ఆ దానికి వాళ్ళు అట్రాక్ట్ అవుతారు చూసారా, ఆ అట్రాక్షన్ది గొప్పతనం. ఆ అట్రాక్షన్ మీకు కూడా చాలా వాటి మీద కనిపిస్తుంది కదా, చీర మీద కనిపిస్తుంది. ఈ చీర నాకే అనేది మీకు ఫీలింగ్ రావచ్చు, ఈ విగ్రహం నాదే అని ఫీలింగ్ రావచ్చు. అట్లా నేను చాలా మందిని చూశాను, నేను కూడా అలాంటివి తెచ్చుకున్నవి చాలా అనుకోను. ఇది నాదే, ఇది నాకు అనే ఫీలింగ్ మాత్రం ఆ విగ్రహాన్ని చూస్తే వస్తుంది. అలాగే మీకోసమనే ఇక్కడ బోలెడన్ని వెరైటీలు, బోలెడన్ని ఇవి పెట్టుకుని మనం ఉన్నాము. ఇందులో మీకు పీసెస్ చాలా ఉన్నాయి, మీకు వెరైటీ కోసమనే చూపించాను ఇన్ని వెరైటీస్ ఉన్నాయని. సో మీరు రండి మా స్టోర్కి వచ్చి ఫీల్ ద క్వాలిటీ అండి. తప్పకుండా వింటేజ్ వారాహికి రండి. థ్యాంక్ యూ సో మచ్.